కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాచారి సోమప్ప నిర్వహించిన కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పేదలకు లోన్లు మంజూరు చేస్తూ ఎంతో మందికి ఉపయోగపడుతున్నటువంటి మాచారి సోమప్ప కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు వయోవృద్ధులు అర్హులు కాదని కామెంట్ చేశారు. నా వయసుతో సంబంధం లేదన్న చైర్మన్ మేము మా డైరెక్టర్లు నిజాయితీగా పనిచేస్తామని, అర్హులందరికీ లోన్లు మంజూరు చేయించి సకాలంలో రికవరీ చేస్తూ బ్యాంకులను లాభాల వైపు నడిపిస్తామని తెలియజేశారు. ప్రస్తుత చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చైర్మన్గా పనిచేస్తున్న కొమ్మరాజు బినామీ పేర్ల మీద లోన్ తీసుకుని ఆ లోన్ తిరిగి కట్టకుండా ఇలాంటి నిందలు వేయడం, కపట ప్రేమను చూపడం సబబు కాదు అని తెలియజేశారు. టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బండా నరసప్ప మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు ఉప్పర రవికుమార్, దోమ భీమేష్, తొగట నరసింహులు, కదిరికోట షాలేము పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, మీడియా వారికి నమస్కారం. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ మీద కపటి ప్రేమ చూపుతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 2019 నుంచి 2024 వరకు టౌన్ బ్యాంక్ నందు నామినేటెడ్ పదవులు అనుభవించినటువంటి పెద్దలు ఈరోజు నామినేటెడ్ పదవిని కొనసాగించుకుంటూ ఎలక్షన్ పోరాడుతున్నారు. సరే, మేము రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మేము ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు సార్ ఆశీర్వాదం వల్ల, జైనాచెడ్డి సార్ ఆశీర్వాదం వల్ల ఈరోజు మీ టౌన్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించబడింది. మేము దీన్ని సక్రమంగా మా బాధ్యతను నిర్వహిస్తున్నాం. పదవి నిర్వహించిన వ్యక్తి ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి గారు ఓ నిబద్ధతతో, ఓ లక్ష్యంతో టౌన్ బ్యాంక్ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన వ్యక్తి ఈరోజు వయోవృద్ధుడని చెప్పి హేళనగా మాట్లాడడం ఇది శోచనీయమని చెప్పి సందర్భంగా నేను విమర్శ చేయడం కన్నా మరి బ్యాంక్ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందని ఒక సలహా సూచనలు ఇస్తే మరీ బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము తీసుకుని ప్రజలకు లోన్లు ఇచ్చి వాళ్ళకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు ప్రారంభించాం. ఇంతే. ఈరోజు వీళ్ళు మా టౌన్ బ్యాంక్ పై కపట ప్రేమ ఎందుకు చూపుతున్నారన్న విషయాన్ని మేము ఆలోచిస్తే వాస్తవంగా అయితే గత చైర్మన్ కొమ్ము రాజశేఖర్ గారు బినామీ లోన్లు తీసుకున్నారు. తర్వాత టౌన్ బ్యాంకులను ఉండే ప్రజాధనాన్ని ఆయన సంబంధిత తన సొంత అవసరాలు వాడుకున్నాడనే విషయాన్ని మేము బయట పెడతాం. ఎక్కడ బయట పెడతాము, తన బండారం ఎక్కడ బయటపడుతుందని ముందుగానే పసిగట్టి ఈరోజు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీద నింద వేసే ప్రయత్నం చేస్తూ టౌన్ బ్యాంక్ మీద కపట ప్రేమ చూపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్నైతే మేము ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము, మా చైర్మన్ గారు, మా డైరెక్టర్లు అందరూ కలిసి ఈ విషయం మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నాం. పోలీసులు పని చేస్తారు. రోజుల్లో ఖచ్చితంగా పోలీసులు ఈ నిగ్గు తేలుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు బండా నరసప్ప, ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్. సమావేశం పెట్టి టౌన్ బ్యాంక్ పైన అనుచితంగా కామెంట్ చేసినారు. వాళ్ళు చేసినవన్నీ అబద్ధమే. మేము ఎలక్షన్ జరపకుండా నామినేటెడ్ బాడీ అని చెప్పినారు. మరి మీరు కూడా 2019 నుంచి 24 వరకు ఏలినారు కదా, మరి అప్పుడు ఎందుకు ఎలక్షన్లు జరపలేదు? మేము జరపకోకుండా 3 నెలలు అయింది. మరి మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఎందుకు జరపలేదు? అది మేము కావాల్సి చేసిందేం కాదు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా మేము పాటిస్తాము. మా ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, మన డైరెక్టర్లు మా బ్యాంకులో ఎవరూ లేరు. అట్లేమన్నా ఉంటే మీరు ఛాలెంజ్ చేస్తే కూడా ఆ డైరెక్టర్ ఇప్పుడే రాజీనామా చేస్తాడు, లేదంటే మేము అందరు చేయమంటే కూడా చేస్తాము. దానికేం భయపడేది లేదు. ఊరికూరికే అనవసరమైన చేయరాదు. డెవలప్మెంట్ కోసం ఏమైనా అవసరమైన సలహాలు ఇస్తే మేము దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం. కానీ ఏదో మనసులో పెట్టుకొని చేస్తే మాత్రం అది పద్ధతి కాదని మేము ఈ సభాముఖంగా